హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లరు మంచుకున్నారా? ఇక మరి ఈ వీడియో మీరు thumbnail లో చూసింది ఏదైతే ఉందో ఆ లీక్డ్ వీడియో ఏంటి? అనుపమ పరమేశ్వర్. ఈ యొక్క మాట నేను ఎందుకు ఇట్లా అట్లా అని చెప్పేసి అంటున్నా అంటే మాత్రం అందులో ఉన్నది, ఆ ఫోటోలో ఉన్నది మాత్రం అనుపమని అది 100% తెలుస్తుంది. కానీ అవతల పర్సన్ ఎవరు, ఈ యొక్క లీక్డ్ వీడియో ఏంది, ఈ కథ ఏంటంటే మాత్రం కొద్దిగా లేట్గా అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్కి మన రీచ్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది, అంతే, దానికోసం ఏం లేదు. ఇక మరి ఈ యొక్క లీక్డ్ వీడియోకి సంబంధించినటువంటి ఇమేజ్ కనుక చూసుకున్నట్లయితే అది మీరు ముందే చూసే ఉంటారు, లేకపోతే ఇంకా ఎక్కడో అక్కడ ఇన్స్టాగ్రామ్లో మాత్రం మస్తు నెక్స్ట్ లెవెల్లో ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి. అది వేరే విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు ట్రోల్స్ అవుతున్నాయి అంటే మాత్రం సింపుల్ రీజన్, ఈ మధ్యలో చేస్తున్నటువంటి అరాచకం. అనుపమ ఈ మధ్యలో అంటే లైక్ ఒక 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. డీజే2 కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి మూవీస్ కావచ్చు, అందులో యాక్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది క్రిటిసైజ్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట దానికి సంబంధించినటువంటి యాక్సెస్ అన్నది. మరి ఈ యొక్క ఫోటో కనుక మనం చూసుకున్నట్లయితే పర్సనల్గా అయితే ఉందన్నమాట. అంటే లైక్ ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు అఫీషియల్గా ఏదైనా ఒక బ్రాండ్ నుంచల్లో లేకపోతే ఏదైనా ఒక సాంగ్ నుంచల్లో వచ్చినటువంటి ఇమేజ్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే లైక్ లైటింగ్ సెటప్ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనకి లైటింగ్ సెటప్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఏం లేదు. పర్సనల్గా మనం ఏ విధంగా అయితే అంటే లైక్ అది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనకి ఈ యొక్క పిక్ అనేది ఉండడం వల్ల నెక్స్ట్ లెవెల్లో ట్రోల్స్ అనేవి వేస్తున్నారు అనమాట. ఇక మరి ఈమె స్టేజ్ ఎక్కినా స్టేజ్ దిగినా ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు ఉన్నారు, అది చేసిన వాళ్ళు ఉన్నారు, ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఈ యొక్క ఫోటో అంటే లైక్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు అనుపమ పరమేశ్వర్ అంటే మాత్రం ఒక లెవెల్ రెస్పెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఆ రెస్పెక్ట్ ఇస్ పోయింది. అది 100% తెలుస్తుంది. ఆమె స్టేజ్ ఎక్కి మాట్లాడితే కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఎవరికి ఉండట్లేదు. అది ఇష్టం వచ్చినట్టు ఇట్లా అట్లా ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొందరు ఇంక ఈ విధంగా ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడతారు. అది వేరే ముచ్చట. పక్కన పెట్టుకుంటే ఈ యొక్క లీక్ వీడియో ఏదైతే ఇప్పుడు చూసినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది అఫీషియల్. అది 100% చెప్తున్నా అఫీషియల్. ఎందుకంటే మాత్రం బ్లూ మూన్ అనేటువంటి ఒక ప్రైవేట్ సాంగ్కి సంబంధించినటువంటి లీక్డ్ ఇమేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి వీడియో కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి ఒక నెలలో, ఒక 2 నెలలో మనకైతే తెలిసిపోతుంది. దానికి సంబంధించినటువంటి లీక్స్ అయితే ఏం లేవు. ఫుల్ వీడియో ఏముండదు. ఈ యొక్క ఇమేజ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లేకపోతే మీరు స్పాటిఫైలోనే చూసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్లో అయినా చూసుకోవచ్చు. అక్కడ మీకైతే కనిపిస్తుంది అనమాట, ఈ యొక్క ఇమేజ్ అనేది కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని వీళ్ళైతే ట్రోల్స్ అనేవి వేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి అటువైపు ఉన్న వాళ్ళు ఎవరంటే మాత్రం ధ్రువ్ విక్రమ్ అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి సంబంధించినటువంటి మనందరికీ కూడా తెలిసిందే కదా, ఆ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ మనకి ఎటువంటి బోల్డ్ సీన్స్ చేస్తాడో, అది చేస్తాడో, ఇది చేస్తాడో అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిందే. దానికి సంబంధించి ఎందుకు ఆ కైండ్ ఆఫ్ థింగ్లోనే ఈ యొక్క సాంగ్ కూడా ఉండే ఛాన్స్ అనే ఉంది, ప్రైవేట్ సాంగ్. వీళ్ళిద్దరి మధ్యన ఒక సినిమా కూడా వస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ట్రోల్స్ అని వేసుకుంటాడు కదా. మరి ట్రోల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ కదా. మరి ఈ మధ్యలో చేసుకున్నట్లయితే ఇటువంటి సీన్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్లనో ఏమో తెలియదు, కానీ ఈ యొక్క లీక్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్స్ అనేవి ఇప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇక వేరే లెవెల్ ట్రోలింగ్ అనేది జరుగుతుందన్నమాట. వాడేమో ఏమంటారంటే మొత్తం కథ అంతా నడుస్తుంది, అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేసి ఇంకోటి అంటాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని చెప్పేసి అంటారు. ఇంకోటి చూసుకుంటే ఇంకో లెక్క మాట్లాడతాడు, ఇంకోటి చూసుకుంటే ఇంకో లెక్క మాట్లాడతాడు. ఎవరికి నోటికి వస్తే అది మాట్లాడమే మనకి ఎక్కువగా. అంటే మనకి ఒక హాట్ టాపిక్ అనేది నడుస్తున్నప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఇంకా కదా మనకి. అది ఎట్లా చేసినా సరే మనం అది క్యాప్చర్ చేసుకోవాలి. దాన్ని ఎట్లా చేసినా సరే దాన్ని హుక్ చేసుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి. అది మనకి ఒక ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ కెరియర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక లెవెల్లోకి వస్తుంది, మళ్ళీ డ్రాప్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా వచ్చినటువంటి డీజే2 మూవీలో కూడా మొత్తం అటువంటి సీన్సే ఉన్నాయి, బోల్డ్ సీన్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అటువంటి టైంలో ఇటువంటి ఇమేజ్ అనేది లీక్ అయితే ఇంకే విధంగా ఉంటుంది, ట్రోల్స్ అనేవి ఏ విధంగా వేసుకుంటారు, నెక్స్ట్ లెవెల్ కదా. మరి అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి ముచ్చట.
ఎవడు వాడితే వాడు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు, ఏది పడితే రాస్తున్నాడు. కానీ దీనికి అంటూ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది వస్తే ఏదో ఒకటి మాట్లాడవచ్చు, కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అది అక్కడ మనకి కొట్టేసినట్టు కనిపిస్తుంది అనమాట. అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కాస్త టైం పడుతుంది, అర్థమైందా? కాస్త టైం అనేది పడుతుంది. దానికోసం కాస్త వెయిట్ చేయక తప్పదు. మరి అవునా కదా? ఇప్పుడు అది లీక్ అయింది అంతే, దానికి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు లేవు. అది రియలా ఫేకా అనేటువంటి ముచ్చట ఎక్కడ కూడా లేదు. బిహైండ్ ద సీన్ మనం అక్కడ ఉన్నది ఏంది, అది ఏంది, కథ ఏంది, ఈ కథ ఏంది అని చెప్పేసి మనకు తెలియదు. అయినా కూడా మనం ఏం చేస్తాం తెలుసు కదా, మన తెలుగు మీడియా ఉంది కదా, నెక్స్ట్ లెవెల్లో మనకి ట్రోల్స్ అనేవి వేసుకుంటూ పోతుంది. అది మనందరికీ కూడా తెలిసిందే. ఆ పరంగానే ఈ యొక్క ఫోటో అనేది కనిపించింది. ఈ ఫోటోను పట్టుకొని నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు అనమాట. దాన్ని పట్టుకుంటే మరి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతాం. దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇక మరి చరిత్రలో నవ్వుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక ఈ కథ అన్నమాట. ఇది మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. కానీ మీరు స్పాటిఫైలో కనుక మనం చూసుకున్నట్లయితే బ్లూ మూన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇమేజ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సాంగ్ కూడా ఉంటుంది. ఆ సాంగ్ వినండి, ఆ సాంగ్ ఎట్లున్నది అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఈ యొక్క టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రియల్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు ఫేక్. అది కన్ఫర్మేషన్ అవుతుంది ఇంకొక 2-3 వారాల్లోనో లేకపోతే ఒక నెలలోనో మీకైతే అది కన్ఫర్మేషన్ అవుతుంది. దానికి సంబంధించిన గ్లిమ్సెస్ లేకపోతే ఏదో ఒకటి లాంచ్ చేస్తారు, అర్థమైందా? అంతేగాని ఇక మన ట్రోలింగ్ చేసే వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్ చేస్తారు. వాళ్ళకు అదుపు అనేది ఏమి ఉండదు కదా, రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి ఎట్నే ఉంటుంది. మీరు కూడా దాన్ని పట్టుకొని నిజం అనుకోని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయకండి. ఏదైనా కానీ దానికి కాయిన్ ఒకవైపు మాత్రమే చూడొద్దు, ఇంకో వైపు కూడా చూడాలి. ఇంకో వైపు చూసినప్పుడే దానికి సంబంధించిన వాటి నిజాలు ఏంది, కథ ఏందని తెలుస్తుంది. న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయాలి ఎప్పుడు కానీ. ఒక ఇష్యూ జరిగినప్పుడు దానికి సంబంధించిన వాటి న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేస్తే అందులో నిజాలేంటి, లూప్ హోల్ ఏంటి అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. దాని తర్వాత మేము ఏదైనా ఒకటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ ట్రోలింగ్ని పట్టుకొని మనం ఇట్లా ఏది క్రిటిసైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, అంతే సంగతి, మనం ఏం చేయలేము దానికి, అర్థమైందా? ఇంకా మనం దిగజారిపోతాం కానీ ఇంకో మెట్టు పైకి ఎక్కడానికి అయితే ట్రై చేయం. అది మాత్రం 100% తెలుస్తుంది. ఇక మరి గిసోండి ముచ్చట్లయితే మీకైతే ఇంట్రెస్ట్ ఉంటాయి, అవునా కదా? రియల్గా చెప్పండి, పొద్దున చేసినటువంటి వీడియోకి ఈ వీడియోకి ఏమైనా పొంతన ఉందా? నిజం చెప్పండి. ఆ అఘోరి గాని గురించి అయితే వీడియో చేసిన, అది నెక్స్ట్ లెవెల్ ఇంకా దీనికంటే. ఇంకా మరి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లోనే ఉంటుంది, లేకపోతే మాత్రం ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది ఉంటుంది అనమాట. వాడు వేసిన రచ్చ అంతా ఇంత కాదు. మరి అది ఎండ్ అయిపోయింది, దాని గురించి ముచ్చట తీయద్దు, ఇటువంటి విషయాలు అనేది తీయద్దు అని చెప్పేసి అనుకున్న లోపే ఇంకొక ముచ్చట బయటపడ్డది అనుపమ గురించి. ఇక ఎట్లా చేసినా కానీ గంతే గానే ఉంటుందని చెప్పేసి అనుకున్నా. ఇక మరి ఆ వీడియోస్ అనేవి ఇక మరి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉండదో ఆ వీడియోస్ నేను చేయాలి కాబట్టి అదే చేస్తున్నాను అనమాట. వీడియోకి అయితే ఇంతే. మరి ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఒక సాంగ్కు సంబంధించినటువంటి రివీల్ ఫోటో, అది లీక్ అయినటువంటి ఫోటో, అది 100% తెలిసిపోతుంది అంతే. మరి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అని చెప్పేసి లెట్స్ మీ నో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే వచ్చినటువంటి బిల్ మిస్ చేస్తే ఆల్మెట్ ట్యాప్ చేసుకోవాలి. ట్రెండింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే భగవద్గీత గురించి అయితే కూడా సిరీస్ అనేవి స్టార్ట్ చేసినాం. అది కాస్త లేట్ అవుతూ ఉంటుంది. మరి ట్రెండింగ్ వీడియోస్, బెట్టింగ్ వీడియోస్ చేయాలి కాబట్టి కాస్త దానికి దీనికి కాస్త టైం అనేది టేకింగ్ ప్రాసెస్ కాబట్టి భగవద్గీత వీడియోస్ కాస్త లేట్ అవుతాయి అని చెప్పి మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మాత్రం అవి కొద్దిగా అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలి కాబట్టి కాస్త లేట్ అవుతున్నాయి. అది అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. ఇక మరి ట్రెండింగ్ వీడియోస్ అదేవిధంగా చూసుకున్న బెట్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు చేసేదే కాబట్టి అవి కాస్త వస్తూనే ఉంటాయి. భగవద్గీత వీడియోస్ మాత్రం లేట్ అవుతాయి. వీడియోలో చెప్తూనే ఉన్నా, కాస్త అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఇందాక చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్మెట్ యాప్ తీసుకోవాలి. ఆల్మెట్ యాప్ చేసుకుంటేనే నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అనేవి వస్తాయి. ఇక మరి నేను పోయేస్తా వీడియోకి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. శ్రీ బాయ్.